ఈ రోజు అది రెగ్యులర్ బెయిల్ మాత్రమేనండి. కేసు ఏం కొట్టేయలేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు మీద కేసు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని రేపు 30వ తారీఖున ఏసీబీ వాళ్ళు కూడా హాజరవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉమ్, పూర్తి ఆధారాలతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారాలన్నీ గౌరవ మా ప్లే గవర్నమెంట్ ప్లేడర్లు ఏసీబీ కోర్టుకి సమర్పించడం జరిగింది. ఉమ్, చంద్రబాబు నాయుడు బుద్ధివంతుడు, గుణవంతుడు, రాజభవన్లు గలవారని ఇంతకు ముందు ఒక పెద్ద ఆయన చెప్తున్నారు. అయితే అయ్యుండొచ్చు. స్కిల్ స్కామ్ లో మాత్రం ఆయన నేరం చేశాడు కాబట్టి తను అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీపావళి కాకపోతే సంక్రాంతి కూడా చేసుకోండి, మళ్ళీ దీపావళి చేసుకోండి, అభ్యంతరం లేదు. ఉమ్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి చేశాడు. దానికి ఉదాహరణ ఒకటే ఒక బుల్లెట్ పాయింట్. అవినీతి చేశారని మీరు ఎలా చెప్తారు? ఒక పక్క కోర్టు ఏ విధమైన చెప్తున్నా దాని ఆన్సర్ చెప్తున్నాను. చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రాజెక్ట్ చేయాలంటే ఉమ్, ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు, థర్డ్ బిల్లు అని 3 రకాలుగా ఉంటుందండి. ఉమ్, ఫస్ట్ బిల్లు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఇస్తారు. ఉమ్, రెండో బిల్లు ప్రాజెక్ట్ అయిపోయాక ఇస్తారు. ఉమ్, మూడో బిల్లు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఉమ్, వీళ్ళు నిరుద్యోగులు నిజంగా ట్రైనింగ్ అయ్యారా, ఉద్యోగాలు చేస్తున్నారా అని ఎంక్వైరీ చేసి అప్పుడు ఇస్తారు మూడో బిల్లు. ఉమ్, అలాంటిది ఏమీ లేకుండా 370 కోట్లు షెల్ కంపెనీ, బోగస్ కంపెనీ ద్వారా నేరుగా అకౌంట్ లో వేయించి హవాలా ద్వారా మళ్ళీ ఆ డబ్బులు పార్టీ అకౌంట్ లోకి, ఎన్టీఆర్ ట్రస్ట్ లోకి తరలించారని సాక్ష్యాధారాలు చెప్తున్నాయి. ఉమ్, అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఉమ్. అవన్నీ కూడా తేటతెల్లం అవుతే చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదు.